నమస్తే. సార్ మీ పేరు సార్? వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర సార్ మీరు ఏం చేస్తున్నారు? బిజినెస్. సార్ ఇంకొక 1 మంత్లో అయితే మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు ప్రెసెంట్ మనకి అన్ని పథకాలు మన ఆంధ్రప్రదేశ్లో ఏమైనా మార్పులు చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా? అలాంటి నెక్స్ట్ ఎవరు వస్తే మనకు బాగుంటుంది? ఏ నాయకుడు మన సామాన్య ప్రజల కష్టాలు తెలుసుకొని మన బాధలు తీర్చాలి అని అనుకుంటే ఏ నాయకుడు వస్తే మనకి ఇంకా బాగుంటుంది ప్రతి ఒక్కరికి కూడా? భారతదేశము రాజ్యాంగము స్వతంత్రం వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని నిర్మితం చేయటానికి ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్య అన్ని దేశాలకు పంపించి మన భారత రాజ్యాంగాన్ని రాశారు. ఆ భారత రాజ్యాంగ స్ఫూర్తితో ఏ పార్టీ అయితే నడవాలనుకుంటుందో నడుచుద్దో ఆ పార్టీ రావాలి. ప్రస్తుత పరిణామాల ప్రకారం దేశం కోసమే తన జీవన పరిణామం మొత్తం ఇప్పుడు దాకా భవిష్యత్తు కూడా అదే అనుకునే ఒక మోడీ, బీజేపీ అని కూడా అంటలే నేను, అలాంటి వ్యక్తులు భారతదేశానికి భారతదేశ ఔచిత్యం నిలబడటానికి, భారతదేశం అంటేనే సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర మతాతీత కులాతీత రాజ్యాంగం. కులం లేదు, వర్గం లేదు, మతం లేదు, పేద లేదు, ధనికుడు లేదు, అందరూ సమానమే. ఆ నిర్మితమైన రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే పార్టీ కావాలి. నేను నమ్ముతుంది మోడీనే. సో మోడీ అనే వ్యక్తి ఈ దేశానికి రక్షా కవచమే కాదు, రక్షకుడే కాదు, ప్రాణదాత, అన్నదాత. రాముడి కాలంలో అయోధ్యకు వ్యతిరేకంగా అనేక దేశాలు ఇబ్బంది పెట్టినాయి. వాళ్ళకి ఆర్థిక సంక్షోభం ప్లస్ ఆహార ధాన్యాల సంక్షోభం వచ్చినప్పుడు రాముడు వాళ్ళకి ఆహార ధాన్యాలు శత్రువులకు కూడా ఇచ్చిండ్రు. ఆ మనస్తత్వం ఉన్న వ్యక్తులే ఈ దేశంలో కావాలి. ఆ ఉన్న వ్యక్తుల్లో అత్యున్నతమైనటువంటి దీక్షా తత్పరుడు మోడీ. బీజేపీ రావాలి. ఎక్కడైనా రావాల్సిందేనండి. అది ఎన్ని సీట్లైన రాను. మనిషి అనేవాళ్ళు, మానవత్వం ఉన్నోళ్ళు, భారతదేశాన్ని ప్రేమించేవాళ్ళు, తల్లిదండ్రులను గౌరవించేవాళ్ళు, తోడబుట్టులు సంతోషంగా ఉండనేవాళ్ళు, తన స్నేహితులు సంతోషంగా ఉండాలనుకునే వాళ్ళు, నువ్వు బాగుండాలన్నా నేను బాగుండాలన్నా రావాలి. లేకపోతే బీజేపీకి గత 70 సంవత్సరాలకు మతం అనే ఒక దొంగ నాటకాన్ని సృష్టించి దూరం ఉంచిండు. బీజేపీకి మతం లేదు. భారతదేశంలో ఉన్న అందరూ భారతీయులే, అందరూ హిందువులే. హిందువు అంటే ముస్లిము హిందూ అని కాదు, భారతీయ తత్వం, భాగ్యతత్వం, భారతీయ తత్వం కరుణతత్వం, భారతీయ తత్వం ప్రేమతత్వం. భారతీయత అంటే అనుబంధం, అనురాగం, ప్రేమ, ఆప్యాయత, ఆలన, పాలన, అభాగ్య జీవుల రక్షణ కోరుకుంటాం. అది రావాలి.